మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే మనది డెవలపింగ్ కంట్రీ అని. ఈ రోజు కూడా వింటున్నాం బదల్తా హువా భారత్ అని. కానీ ఎట్లా మారుతుంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చినంత మాత్రాన దేశం మారినట్టు కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారాలి. ఈ రోజుకి కూడా 2025లో కూడా ఒకరి కలర్ కాంప్లెక్షన్ చూసి మనం కామెంట్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళ ఫిజిక్స్ చూసి, వాళ్ళ బాడీ మీద, వాళ్ళ పర్సనాలిటీ మీద కూడా కామెంట్ చేస్తున్నాం. క్యాస్ట్ అండ్ రిలీజియన్ చూసి ఓటేస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా ఆడవారి మీద జరుగుతున్న అత్యాచారాలను కూడా చూస్తున్నాం. అసలు ఏం చేస్తున్నాం? మళ్ళీ మనమే అంటాం ఈ దేశం మారదురా అని. ఎట్లా మారుతుంది? ఈ రాష్ట్రాన్ని మార్చేది సీఎం రేవంత్ రెడ్డో, లేకపోతే ఈ దేశాన్ని మార్చేది పిఎం మోడీయో కాదు. మనం మార్చాలి. నువ్వు, నేను, మనం మారితే ఈ దేశం మారుద్ది. ఏ రోజైతే ఒకరి కలర్ మీద మనం కామెంట్ చేయమో, ఒకరి ఫిజిక్ మీద మనం కామెంట్ చేయమో, అండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ చూడకుండా ఓట్ చేస్తామో, అండ్ ప్రతి అమ్మాయిలో, ప్రతి అమ్మలో నిజంగానే ఆ దుర్గామాతని చూస్తామో, హక్కున్నోడికి మాత్రమే అధికారం ఇస్తామో, ప్రతి మనిషిని మనిషిలా చూస్తామో, అప్పుడు ఈ దేశం భౌతికంగా కాకుండా మానసికంగా మారినప్పుడు ఈ దేశం మారినట్టు. నువ్వేమంటావు? కామెంట్ చేయి, షేర్ చేయి.